ఓం జయ గురుదత్త. వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, ప్రతి ఒక్క మానవ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. వాటిల్లో ముఖ్యంగా పెళ్ళి అవ్వటం, అలాగే పిల్లలు పుట్టడం, అలాగే బాకీలు, అలాగే తలరాత మారకపోవడం, అలాగే అనారోగ్య సమస్యలు, ఇలా ఎంతోమందికి ఎన్నో సమస్యలు. వాటి నుంచి నివారణ కోసం జ్యోతిష శాస్త్రంలో, అలాగే నాడీ శాస్త్రంలో చెప్పబడిన కొన్ని ఆలయాలను మీకు పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్లో పరిహార టెంపుల్స్తో పాటుగా విచిత్ర ఆలయాలు, అంటే వినాయకుడు మానవ రూపంలో ఎక్కడున్నాడు, ఇలా ఎన్నెన్నో వింత ఆలయాలు మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి నా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న ఆలయం శ్రీ గర్భరక్షాంబిక ఆలయం, తిరుకర్గావూరు, పాపనాశనం తాలూకా, తంజావూరు డిస్టిక్. ఈ ఆలయం యొక్క స్పెషాలిటీని ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. అయినా నేను ఎంతోమంది గర్భ సంబంధమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారందరికీ కూడా ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలని, అలాగే చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి నివారణ ఎలా లభిస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆలయం పరిహార టెంపుల్లో భాగంగా చెబుతున్న ఈ ఆలయము యొక్క పేరు మీకు ఇక్కడ నేను చెప్పినట్టు అమ్మవారి పేరు శ్రీ గర్భరక్షాంబిక. గర్భ అంటే మీకు తెలుసు, వూంబ్ అంటే ఇక్కడ ఫీటస్ని అమ్మవారు రక్షిస్తుంది అనమాట. రక్ష, గర్భ ప్లస్ రక్ష ప్లస్ అంబిక, అందుకని అమ్మవారి పేరు గర్భ రక్షాంబిక. అందువల్ల ఇక్కడ ఈ అమ్మవారిని ఫీటస్ని సేవ్ చేసే అమ్మవారుగా, అలాగే గర్భ సంబంధమైన అనేక ఇబ్బందుల్ని తొలగిస్తూ వాళ్ళకి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ని ప్రొవైడ్ చేస్తున్న అమ్మవారుగా చెప్పబడుతున్నారు ఈ అమ్మవారు. అలాగే ఈ ఊరు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఊరు చెప్పుకున్నాం, తిరుకరుగావూరు. కరు మీన్స్ వూంబ్, కా మీన్స్ సేవ్, ఊరు మీన్స్ ప్లేస్, అంటే వూంబ్ని సేవ్ చేసే ప్లేస్ కనుక ఈ ఊరిని తిరుకరుగావూరు అని పిలవడం జరిగింది. అలాగే ఈ ఆలయం వచ్చేసరికి కుంభకోణంకి సుమారుగా అరగంట జర్నీలో తంజావూరు డిస్టిక్లో పాపనాశనం తాలూకాలో ఉన్నది ఈ ఆలయం. ఈ ఆలయంలో ముఖ్యంగా అయ్యవారు అంటే స్వామివారు పేరు ముల్లైవనాథర్, అంటే జాస్మిన్ గార్డెన్తో నింపబడి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ స్వామివారు అనగా శివుడు స్వయంభూగా వెలిచి ఉన్నారు. అలాగే ఇక్కడ లింగం అంతా యాంట్ హిల్, అంటే మన చీమల మట్టి వలన స్వయంగా వెలిచినందువల్ల ఇక్కడ ఎటువంటి అభిషేకాలు చేయబడవు. అయితే ఇక్కడ ద్రవ్యాలు, అలాగే సుగంధ ద్రవ్యాలతో పునుహు అని ఒక పూజ చేయబడుతుంది. అది ఒక పేస్ట్ లాంటిది, దాంతో చేయబడుతుంది అనమాట. ఇది ప్రదోష కాలంలోనే చేయబడుతుంది. అయితే ఈ పునుగు చట్టం అనేది ఇక్కడ స్వామివారికి సమర్పించడం వల్ల అన్ని రకాల స్కిన్ డిసీజెస్ నుంచి మనం విముక్తి పొందొచ్చు. ఇక అమ్మవారు ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఈ గర్భరక్షాంబిక అమ్మవారు ప్రెగ్నెన్సీ రాకపోయినా, లేకపోతే వచ్చే అబార్షన్స్ అవుతున్నా, అలాగే లోపల ప్రెగ్నెన్సీ రకమైన ఇబ్బందులు, అంటే ఓవరీస్లో ప్రాబ్లం కానీ, యూట్రస్లో ప్రాబ్లం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ అమ్మవారిని నమ్మిన వారికి ఖచ్చితంగా ఆ దోషాలను తొలగించి అమ్మవారు ప్రెగ్నెంట్ అయ్యేటట్టు అనుగ్రహించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ కొన్ని రకాల పూజలు విధానాలు ఉన్నాయి. వాటిని ఫస్ట్గా మనం తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా ప్రెగ్నెంట్ అవదలుచుకున్న వారు ఏం చేయాలి? ఇక్కడ ఈ గుడిలో ఎక్కువ దోషం ఉన్నవారు ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రదోష కాలంలో వచ్చి అక్కడ కోనేరులో స్నానం చేసి గుడి పద్ధతి ప్రకారం పూజ చేయడం అన్నది ఉత్తమమైనదిగా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఆ రోజు కుదరిన వాళ్ళు మిగిలిన రోజుల్లో కూడా దర్శించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ చెప్పాను ఇందాక, ప్రెగ్నెన్సీ
అంటే నార్మల్ డెలివరీ కోసమే కాదు, ప్రెగ్నెన్సీ అవ్వటం కోసం కానీ ఇట్లా రకరకాల పద్ధతుల్లో అమ్మవారికి మనం పూజలు చేయడం జరుగుతున్నది. భార్యాభర్తలు ఎవరైతే తల్లిదండ్రులు కాదలుచుకున్నారో వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శించి ముఖ్యంగా టెంపుల్ కౌంటర్లో అమౌంట్ పే చేసి 11 దీపాలను వెలిగించి, ఒక దీపం వినాయకునికి, ఒక దీపం స్వామివారికి, అలాగే 9 దీపాలు గర్భరక్షాంబ వారికి వెలిగించవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ గీని అంటే నెయ్యిని చిన్న బాటిల్ని అమ్మడం జరుగుతుంది. దాన్ని ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వదలుచుకున్న ఆ అమ్మాయి వారు ఆ లేడీ ముఖ్యంగా అమ్మవారికి సన్నిధికి ముందు ఉన్న గడపకి క్లీన్ చేసి అమ్మవారి గీని అక్కడ పూజారి గారు చెప్పినట్టు కొంచెం రాసి ఆ గీనే అంటే నెయ్యిని అమ్మవారి పాదాల చెంత ఉంచి తిరిగి ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఒక కేజీ కానీ వాళ్ళ ఇష్టం ఎంత అవసరం అనుకుంటే అంత గీలో కలుపుకొని ముఖ్యంగా 48 రోజులు వాటిని కంటిన్యూగా వాడవలసి ఉంటుంది. అది వాళ్ళు ఎలా అంటే వాళ్ళు చివరి భోజనం అంటే రాత్రి పడుకోబోయే ముందు చేసే భోజనంలో ఒక స్పూన్ ఆ గీని కలుపుకొని అలాగే ఆ మంత్రాలని పఠించడం, లేదంటే మీరు ఆన్లైన్లో కూడా మంత్రాలు దొరుకుతున్నాయి, మీరు డౌన్లోడ్ అయితే ఎవరైనా సరే పీరియడ్స్ టైంలో మాత్రం దీన్ని తీసుకున్న రాదు. ఆ కొద్ది రోజులు 4 లేకపోతే 5 రోజులు మాత్రం ఆపవలసి ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా ఈ 48 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్మవారి ఆశీర్వాదంతో ప్రెగ్నెంట్ అవ్వడం జరుగుతున్నది. దానికి ఎన్నో ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మీరు టెస్టిమోనియల్స్ కోసం కావాలంటే కనుక మీరు వెబ్సైట్లో కానీ గూగుల్లో కానీ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్నో ఇమేజెస్ కూడా ఉన్నాయి. అక్కడ ప్రెగ్నెంట్ అయిన తర్వాత విధానం కూడా ఉన్నది. ఎవరైతే ఈ ప్రెగ్నెంట్ అయ్యారో వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ మరలా దర్శనానికి పిల్లవాడితో కానీ పిల్లతో కానీ ఆ ఆలయాన్ని దర్శించి అక్కడ ఊయలని అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఊయల ద్వారా మీరు ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అలాగే అమ్మవారి ఏ గడపకైతే మీరు ఈ అమ్మాయి నెయ్యి రాసిందో అదే గడపకి మీరు ఆ బిడ్డను తాకించి, అమ్మ నీ వల్లే ఈ సంతానం భాగ్యం మాకు లభించింది అని కోరటం ద్వారా ఆ పిల్లవాళ్ళు దీర్ఘాయుష్కులుగాను అలాగే తెలివితేటలు కలిగిన వారు గాను అలా ఎన్నో విధాలుగా వీరికి ఆ సంతానం చాలా ఉపయోగకరంగా వాళ్ళ మాట వినేటట్టుగా ఆ పిల్లలు పెరగడం జరుగుతుంది. అలాగే కొంతమంది అడుగుతున్నారు, ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ లేవు, అలాంటప్పుడు ఈ గుడికి సందర్శించడం వల్ల ఎలా పిల్లలు కలుగుతారని. మీరు మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. మీరు ఐవీఎఫ్ కానీ ఇలాంటి సైన్స్ పరంగా ముందుకెళ్ళదలుచుకుంటే వాటిలో సక్సెస్ అవ్వడం, లేదా మీరు ఏదైనా దత్తత తీసుకోదలుచుకుంటే ఆ దత్తత తీసుకున్న వ్యక్తి మీ దగ్గర నిలబడటం, అలాగే ఆయుష్ పరంగా కూడా ఆ పిల్లవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అంటే కొంతమంది జాతకాల్లో ఆ పిల్లవాళ్ళు నిలబడరని వచ్చిన పిల్లలకి ఏదో అవుతుందని ఇలా చెబుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ అమ్మవారు వాళ్ళని మీకు జీవితాంతం మీ దగ్గరే ఉండేటట్టు చేయడం జరుగుతుంది. పిల్లవాళ్ళకి ఆయుష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నార్మల్ డెలివరీ అంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఆ ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఆ గుడికి ఏ రకమైన ప్రదక్షిణ చేయాలి ఏంటి అని మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక నార్మల్ డెలివరీ కోరుకునేవాళ్ళు, మీరు నార్మల్ డెలివరీ కోరేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి ఒక ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆయిల్ని కేవలం డెలివరీ అయిన తర్వాత వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడడం కోసం ఆ ఆయిల్ని వాడడం ద్వారా నొప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. మిత్రులారా, నా ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే నేను రాబోయే వీడియోల్లో ఇంకా ఎన్నో ఇలాంటి పరిహార విషయాలు ఎన్నో చెప్పదలుచుకున్నాను. అలాగే ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు ఈ ఆలయం దగ్గరలో ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు గలవు. ముఖ్యంగా భార్యాభర్తల గొడవలు ఉండి వాళ్ళు ఎప్పుడూ కొంతమంది విడాకులు కోరుకునే వాళ్ళు ఉంటారు. అలాగే సెపరేట్గా అంటే ఒకే ఇంట్లో ఉన్నా కానీ సంసార జీవితం సరిగా లేని వాళ్ళు దర్శించడానికి
ఉన్న టెంపుల్ అంటే దీని దగ్గరలోనే ఉన్నది, అది తిరుశక్తి మూట్రం. ఆ టెంపుల్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే పెళ్ళి అవ్వడానికి వెళ్ళవలసిన దర్శించవలసిన టెంపుల్స్ ఏంటి, ఇంకా ఎన్నో టెంపుల్స్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుందని, అలాగే ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరు కూడా అలాగే భావిస్తే నా నుంచి డైరెక్ట్గా నా యొక్క టెంపుల్ యొక్క వీడియోలో మీకు డైరెక్ట్గా అంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ బటన్ ద్వారా మీరు జీమెయిల్లో లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ బటన్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవ్వడం వల్ల డైరెక్ట్గా మీ ఈమెయిల్కి నా యొక్క అప్డేటెడ్ వీడియోలు పొందగలరు. అలాగే నా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్స్, అన్లైక్స్ ద్వారా మరియు కామెంట్ ద్వారా, అంటే మీకు కావాల్సిన ఏమైనా వీడియోలు కానీ, అలాగే ఇంకా ఇటువంటి సందేహాలు కానీ, సలహాలు కానీ ఏమైనా మీరు ఇవ్వదలుచుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను భావిస్తున్నాను. ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ మరి ఒక వీడియోలో మనం కలుద్దాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్.